శాకాహారం అంటే కూరగాయలు. వివిధ కూరగాయలతో అమ్మవారిని అలంకరించి పూజిస్తాము కనుక ఈ దేవిని శాకాంబరీ దేవి అంటారు. పంట తొలి దశలో ఉన్న సమయంలో అమ్మవారిని పూజించడం వలన పంటలు సమృద్ధిగా పండుతాయని, పాడి పంటలకు ఎలాంటి లోటు ఉండదని విశ్వాసం. ఆహారాన్ని లోటు లేకుండా ప్రసాదించే చల్లని తల్లి ఈ శాకాంబరీ దేవి. ఆషాఢమాసంలో నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారిని దశమి రోజున శాకాంబరీ దేవిగా పూజిస్తారు. శాకాంబరీ దేవిని ఆషాఢ శుద్ధ దశమి నుంచి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు పూజిస్తారు. ఏరువాక పూర్ణిమ అంటే భూమిని దున్నడం ప్రారంభించే రోజు.